MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో రెడీగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇబ్బందులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా ప్రత్యేక టీంలను రెడీ చేశామన్నారు. మరింత సమాచారం TV9 స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో మాన్సూన్ సీజన్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేపట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. మంత్రి గారు, ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందు అడుగేస్తున్నారు ఈ సీజన్కి? హైదరాబాద్కు సంబంధించి ప్రతి సంవత్సరం వరద నీటితోటి చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటిని గతంలో కూడా ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యే స్కోప్స్ ఒక 142 సెంటర్స్ను ఐడెంటిఫై చేసినారు GHMC తరఫున. వాటి పక్షాన ఎప్పుడు కూడా వర్షం పడుతుందంటే అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టీమ్స్ అందరూ కూడా రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి కానీ అక్కడ వాటర్ లాగింగ్ జరగకుండా చూడడానికి అన్ని రకాల ఏర్పాట్లతోటి చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని శాశ్వత ప్రక్రియ చేయడానికి We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills Over 2 decades. ఇప్పుడు రాజ్భవన్ దగ్గర, ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొంత అక్కడ కొన్ని లక్షల వాటర్ను కూడా సంస్థను తయారు చేస్తారు. అట్లా భవిష్యత్తు లోపల ఎక్కడ కూడా వాటర్ ఒక కాడ స్టాగ్నేట్ అయి కాకుండా రోడ్స్ మీద రాకుండా ఉండడానికి ఎవరి ఇండ్ల దగ్గర వాళ్ళు కూడా కొంత వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకునేటువంటి చర్యలు తీసుకుంటే వర్షం నీళ్ళు వృధా పోకుండా ప్లస్ వర్షం నీళ్ళు రోడ్డు మీద రాకుండా కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. మంత్రి గారు, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మహానగరంలో వర్షం కురిసిన ప్రతిసారి మెయిన్ జంక్షన్లో జామ్ అయిపోతున్నాయి. ట్రాఫిక్ కిలోమీటర్లో కొద్ది స్తంభించిపోతుంది. నరకాయతను అనుభవిస్తున్నారు అన్నది ప్రతి ఛానల్లో కావచ్చు, ప్రతి న్యూస్ పేపర్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న పరిస్థితి. శాశ్వతంగా ఏమైనా పరిష్కారానికి మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారు? శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా ప్రకృతి ముందు ఎవరైనా కూడా, ఉదాహరణకు 5 గంటల్లో కురవాల్సినటువంటి వర్షం అర్ధ గంటలో కురవడం వల్ల ఒకేసారి వాటర్ వస్తుంది. దాన్ని ఊహించని విధంగా అన్ని రెట్లు ఎక్కువ వర్షం రావడం వల్ల కూడా కొద్ది ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. అదిని కూడా ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, రెయిన్ సిస్టమ్ను దాన్ని కొంత ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఈటల రాజేంద్ర గారు జలమండలి మెట్ల మీద కూర్చొని ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏమంటారు? నేను ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు. హైదరాబాద్ నగరంలో వారికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శాసనసభ స్థానం కూడా వస్తుంది. అదేవిధంగా GHMC పరిధిలో వారికి అనేక వార్డ్స్ ఉన్నాయి మల్కాజిగిరి పార్లమెంట్ కింద. కేంద్రం నుంచి నేను వస్తూ కిషన్ రెడ్డి గారు కూడా టెలిఫోన్ చేసిన హైదరాబాద్ మీటింగ్ చేస్తున్నాం. కొన్ని అంశాల మీరు కూడా సహకారం కావాలన్నాం. గతంలో ప్రభుత్వం కేంద్రంలో సహకారం అడగకపోయి ఉండొచ్చు. మేము ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగాల్సిందే. ఆ నిధులు తీసుకొచ్చినట్లయితే హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ధర్నా చేసేటువంటి అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలన్నీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. కొంత ఇక్కడి నుంచి వచ్చే ప్రతిపాదనలకు ముఖ్యంగా హైదరాబాద్ GHMC పరిధిలో అభివృద్ధి జరగడానికి ఇటు ఈటల రాజేందర్ గారు కావచ్చు, అటు కిషన్ రెడ్డి గారు కానీ, అటు అసదుద్దీన్ గారు కానీ, అటు చేవేలకు సంబంధించినటువంటి మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా కొంత సహకారం చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరి సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని హైదరాబాద్ నగర సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అనేక సందర్భాల్లో హైదరాబాదు అంశాలన్నింటినీ కూడా వితిన్ రింగ్ రోడ్ కింద ఉండేటువంటి అంశాలన్నీ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వారి మార్గదర్శకత్వంలో హైదరాబాద్ సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు ఇంకా మరింత మెరుగైన సేవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు. సో మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధికి సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా పెండింగ్ పనుల సమస్య కావచ్చు, వాటన్నింటినీ కూడా అందరి సమన్వయంతో, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాం. ఈసారి మాన్సూన్ సీజన్లో ఎలాంటి ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కెమెరా పర్సన్ T. శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH.